నిరుద్యోగులపై టీడీపీ అధినేత చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తన తొలి సంతకం మెగా డిఎస్సీపైనే పెడతానని ఆయన హామీ ఇచ్చారు. బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి తరపున కడప జిల్లా రాజంపేటలో పవన్ కళ్యాణ్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ యువతకు భరోసా ఇచ్చారు. కూటమి అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం యువతకు 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు అందిస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్ష పార్టీలో సమర్థవంతంగా గళవిప్పాడు. ఇలాంటివన్నీ చూశాం. ఇంత దుర్మార్గమైన వ్యక్తిని మేము ఎప్పుడూ చూడలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. యువత నేను ఒకటి అడుగుతున్నా, తమిళలో మీకు ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నా, వస్తాయని అడుగుతున్నా, నమ్మకం ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ మేము హామీ ఇస్తున్నాం, మేము వస్తానే మెగా డిఎస్సీ పెడతాం. మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతాం. తమిళలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. సంవత్సరానికి 4 లక్షలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. ఇంకో పక్క రైతులున్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అన్నమయ్య ప్రాజెక్ట్ ని మళ్ళీ పూర్తి చేస్తాం. బాధితులకు నష్టపరిహారం ఇస్తాం, పునరావాసం కల్పిస్తాం, వాళ్ళని ఆదుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రైతును రాజుగా చేస్తాం, రైతుకు న్యాయం చేస్తాం. ప్రతి ఒక్క రైతుకి అన్నదాత కింద సంవత్సరానికి 20,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళలో ఇక్కడ కొంతమంది మంది బాబులు కూడా ఉన్నారు. ఉన్నారా లేదా? తెలుగుదేశం పార్టీ హయాంలో క్వార్టర్ బాటిల్ అయితే తమిళలో 60 రూపాయలు, అవునా కాదా? ఇప్పుడెంత క్వార్టర్ బాటిల్ అని అడుగుతున్నా మిమ్మల్ని. 200, అవునా కాదా? 140 రూపాయలు పెరిగిందా లేదా? పెరిగిన డబ్బులు ఎవడి జోబులో పోయింది తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పాపాల పెద్దిరెడ్డి ద్వారా సైకో జగన్కి వెళ్ళింది, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అవునంటే చేతులెత్తి చెప్పండి అవునని. అయినా మీకు కోపం రాదు.